హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవీస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కినోవా వెజిటేబుల్ కర్డ్ రైస్. కినోవా కర్డ్ రైస్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ, లంచ్ కింద కానీ, డిన్నర్ కింద కానీ ఎలాగైనా తీసుకోవచ్చండి. ముందుగా ఒక టీ గ్లాస్ కినోవా తీసుకొని వాష్ చేసుకోవాలండి. ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసు టీ గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ పడుతుందండి. 1:1 అండి. ఇప్పుడు దీన్ని 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ నానబెట్టుకోవాలండి. ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనం దగ్గరికి ఎగురన్నం వండుకున్నట్టు వండుకోవాలండి, కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది గట్టిగా ఉంది, చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి చూసారా, చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేసింది. కినోవాని రైస్ని కలిపి కుక్ చేసుకుని మన రెగ్యులర్ రైస్ లాగా మనం తింటే కూడా మనకి షుగర్ అనేది స్పైక్ అనేది అవ్వదండి. కినోవా కర్డ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మజ్జిగ తీసుకోండి, కొద్దిగా చిక్కగానే తీసుకోవాలి. నట్స్, పంకిన్, సన్ఫ్లవర్, పుచ్చగింజలు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. పచ్చి బఠానీ అండి 1 కప్ తీసుకున్నాను. కినోవా మనం బాయిల్ చేసుకున్న కినోవా అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఎక్కువగా నేను బటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తానండి. నూనె కన్నా ఆయిల్ అనేది ఎక్కువ వేస్తే మనకి క్యాలరీలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. దీంట్లోనే ఇప్పుడు మనం పచ్చి బఠానీ వేపేసుకోవాలి. ఆయిల్ తక్కువైనా కూడా మనకి కుక్ అయిపోతాయి అన్నమాట పచ్చి బఠానీ కుక్ అవ్వేలోపు కినోవా ప్రాసెస్ చూద్దామండి. మనం కలిపి పక్కన పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఇప్పుడు కినోవాలో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ సమ్మర్లో మనకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కింద కినోవా కర్డ్ రైస్ అనేది చాలా బాగుంటుందండి. నైట్ డిన్నర్ కూడా మంచి ఆప్షన్ అన్నమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. దీంట్లోనే మునగాకు కారపొడి కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. కినోవా హై కాస్ట్ అనుకుంటారు, కాదండి, మన బడ్జెట్లోనే వస్తుంది. మనం డైలీ తీసుకునే క్వాంటిటీ చాలా తక్కువ అన్నమాట. 1/2 టీ గ్లాస్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మన బఠానీ కుక్ అయిపోయినాయి. దీంట్లోనే నట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోద్దండి. దీన్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్డ్ రైస్లో ఈ నట్స్, బఠానీ అన్నీ వేసేయండి. వేసేసిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. సరిపోలేదు కాబట్టి ఇంకో కొంచెం యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మన కినోవా వెజిటేబుల్ కర్డ్ రైస్ రెడీ అయిపోయిందండి. దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. వెజిటేబుల్ అనేది మన చాయిస్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.